హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంత ముందు వరకు స్కిన్ టైప్స్, ఫేస్ షేప్ చూసాము. బట్ ఈ రోజు మనం స్కిన్ టోన్స్ చూద్దాము. సో ఎన్ని రకాల స్కిన్ టోన్స్ ఉంటాయి? సో దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసుంటే హాయ్ అండి అందరికి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్. స్కిన్ టోన్ లో 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ ఉంటాయి. సో అవి ఏంటి? మనము మన లాంగ్వేజ్ లో అయితే లైట్, మీడియం, డార్క్ మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. బట్ మన లాంగ్వేజ్ లో కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ కి కూడా సో మన లాంగ్వేజ్ లో అయితే మనకి కూల్ టోన్, న్యాచురల్ టోన్, వార్మ్ టోన్ అండ్ ఒలివ్ టోన్. సో మనకి స్కిన్ టోన్స్ లో అయితే 4 టోన్స్ అనేటివి ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వాళ్ళది కూల్ టోన్ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయాలి? న్యాచురల్ టోన్ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయాలి? కూల్ టోన్ అంటే ఫ్రాన్స్. సో మనం లైక్ మద్రాసి అన్నమాట. సో వాళ్ళ టోన్ మాత్రమే కూల్ గా ఉంటుంది. కూల్ టోన్ అని చెప్పి మనం అలా చూడగానే ఒకవేళ కూల్ టోన్ అని చెప్పి మనం అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో న్యాచురల్ టోన్ అంటే ఏంటి? ఓన్లీ ఇండియన్స్ లో మాత్రమే న్యాచురల్ టోన్ అని. సో దీంట్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి, అంటే లైట్, డార్క్, మీడియం, సో డీప్ డార్క్ ఇలా కూడా ఉంటుంది. కానీ ఇండియన్ లో మాత్రమే మనకి న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో వాళ్ళ టోన్ చూడగానే మనకి న్యాచురల్ గా కనిపిస్తుంది. ఈవెన్ లైట్ ఫెయిర్ గా ఉన్నా సరే, వైట్ గా ఉన్నా సరే, డార్క్ గా ఉన్నా సరే, సో న్యాచురల్ గా ఉంటుంది. వాళ్ళ ఫేర్ మనం చూడగానే ఈజీగా ఐడెంటిఫై అయ్యొచ్చు. దాన్ని న్యాచురల్ లుక్ అంటాము. సో ఇది ఇండియన్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇండియన్ స్కిన్ టోన్ అన్నమాట అది. సో నెక్స్ట్ వామ్ టోన్. వామ్ టోన్ అంటే ఏంటి? చాలా డార్క్ గా ఉంటుంది. డస్కీ టోన్ అంటాం మనం దీన్నే, డస్కీ టోన్ అని అంటాం. సౌత్ ఆఫ్రికన్ వాళ్ళకి ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ లో ఇమేజ్ ఇస్తాను. సో మనకి వామ్ టోన్ అంటే డస్కీ స్కిన్ టోన్. సో మనం చూడగానే ఐడెంటిఫై చేయొచ్చు అది వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ వాళ్ళు. సో వాళ్ళది మాత్రమే వామ్ స్కిన్ టోన్ అనేది ఉంటుంది. డస్కీ అంటాం మనము. నెక్స్ట్ ఒలివ్ టోన్. ఒలివ్ టోన్ అంటే ఏంటి? సో మీడియం చామంచాయ్ ఉంటారు కదా, సో వాళ్ళని మనము మీడియం టోన్, ఒలివ్ టోన్ అని చెప్పి అంటాము. ఇవి 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్. సో దీన్ని మనం వార్మ్ టోన్ అండి, న్యాచురల్ టోన్ అండి అని చెప్పి చెప్తాం. సో దీంట్లో కూడా మనం ఇందాక అనుకున్నాం కదా, ఫెయిర్ ఉంటుంది, మీడియం ఉంటుంది, డార్క్ ఉంటుంది. సో ఇందులో ఏది ఫెయిర్, ఏది మీడియం, ఏది డార్క్ ఇప్పుడు చూద్దాము. సో కోల్డ్ టోన్ అంటే ఫెయిర్ స్కిన్ టోన్ మనకి టోన్. సో ఇది మీడియం, ఇక్కడ డార్క్ అండ్ ఇక్కడ డీప్ డార్క్. సో దీస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్. సో ఇది మన స్కిన్ టైప్స్. మనం మేకప్ చేయాలి అంటే ఫౌండేషన్ అయినా, కాంపాక్ట్ అయినా, సో ఏది అయినా కూడా మనం స్కిన్ కలర్ ని బట్టే తీసుకుంటాము, టోన్ ని బట్టే తీసుకుంటాం. సో ఇవి మనకి అర్థమైతే మీరు ఈజీగా మేకప్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ సెల్ఫ్ గా అయినా, ఎవరికి చేయాలన్నా కూడా ఓకే, మనకు మినిమం బేసిక్ అనేది తెలిస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్. మీరు బయటికి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా, సో మన డ్రెస్ సెన్స్ అనేది అయితే మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఫ్యామిలీ అకేషన్స్ కి ఎక్కడైనా అటెండ్ అయినప్పుడు మనం మోస్ట్ గా కట్టుకోవాల్సింది శారీ అయితే కట్టుకుంటాము. సో అలాంటి వాళ్ళు, మనకి శారీ డ్రెస్సింగ్ రాని వాళ్ళు, బయటికి వెళ్ళడం కుదరని వాళ్ళు, సో ఇంకా అమౌంట్ పే చేసి నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు సో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూసే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే సో నాకు కింద కామెంట్ చేయండి అండ్ నేను మీకు ఫ్రీగా చెప్తాను. సో మనం శారీ బాక్స్ హోల్డింగ్ ఎలా చేయాలి, ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి, ఫ్లఫీ ప్లీట్స్ ఎలా పెట్టాలి, సో ఇవన్నీ కూడా మనం ఒక రోజు లైవ్ అనేది చేద్దాము. సో మీ కామెంట్స్ ని బట్టి మనము టైం అండ్ డే మనం క్యాలిక్యులేట్ చేసుకుందాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.